హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పుడే కాదు, గతంలో కూడా మా ముచ్చుకూరుకి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలలో మేము అడగక ముందే ఎన్నో సేవలు అందించిన అన్న ప్రశాంత్ అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా నిజంగా గ్రామ మధ్యలో నుండి ఆస్ఫాల్ట్ రోడ్ అడిగిన ఒక 5 రోజుల్లోనే నిజంగా సమయం లేకుండా కానీ మా యొక్క గ్రామానికి ఎక్కడ ఏ గ్రామంలో లేని విధంగా డాంబర్ రోడ్ అందించారు. అదే కాకుండా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిర్రు. అభివృద్ధి అంటే పరిగెత్తిన అందనంత అభివృద్ధి గత 10 సంవత్సరాలలో ఎవరు చేయని 10 సంవత్సరాల అధికార కాలంలో నిజంగా రాబోతున్న 30 సంవత్సరాల కాలంలో ఎవరు అందుకోనంత అభివృద్ధిని చేసి చూపించిన డైనమిక్ లీడర్ అన్న ప్రశాంత్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా పాఠశాల విషయంలో నిజంగా చొరవ తీసుకొని అడగగానే మా పిల్లలు ఇచ్చినటువంటి ప్రశాంత్ అన్న ఆధ్వర్యంలో నిజంగా వసంత టూల్స్ అండ్ క్రాఫ్ట్ మేనేజింగ్ డైరెక్టర్ గౌరవనీయులు ఏనుగు దయానంద్ రెడ్డి గారికి కూడా హృదయపూర్వకంగా ఆయన ప్రజా సేవ పరంలో ముందున్నారు. ఆయనకు మా ముచ్చుకూరు తరఫున కూడా శిరస్సు వంచి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నిజంగా అన్నగారు గ్రామానికి వచ్చినందుకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అన్న నిజంగా ఇక్కడ సమస్యను కూడా వివరించారు. దాని పట్ల కూడా ఏ డిపార్ట్మెంట్ ఉంటారు ఆ డిపార్ట్మెంట్ ఫార్వర్డ్ అవుతుండ్రు, మాట్లాడుతుండ్రు, స్పాట్ యాక్షన్ తీసుకుంటారు. కాబట్టి థ్యాంక్ యూ అన్న. మీ సపోర్ట్ ఎల్ల వల్ల ముచ్చుకూరుపై కానీ మాపై కానీ మా ప్రజలపై కానీ ఉండాలని వేరుకుంటున్నాను. ఏ పార్టీ నుంచి అయినా సరే థ్యాంక్ యూ అన్న, ధన్యవాదాలు అన్న. ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు. అటు హరీష్ రావు గారి కానీ దాంతో పోటీ పడి డెవలప్మెంట్ అయింది ఇటు బాల్కొండని. అట్లా డౌటే లేదు, కంపల్సరీ ఎవరిని ఒప్పుకున్నది. పార్టీలకు అతీతంగా ఏ కార్యకర్త అయినా ఏ వ్యక్తి అయినా అని ప్రేమపూర్వకంగా రిసీవ్ చేసుకుంటాడు, సమస్యను వింటాడు. అన్నగారు దగ్గర ఎన్నోసార్లు, ఎక్కువసారి కాదు 10 సార్లు అయినా రాజకీయంలో రాకన ముందు, సర్పంచ్ కాకన ముందుగా ఎన్నోసార్లు స్కూల్ సమస్యలు కావచ్చు. అందులో భాగంగా మరి భీమ్గల్ వాస్తవ్యులైనటువంటి మరి తిరుపతి గారు టెండర్ వేయడం జరిగింది. ఎందుకంటే 30 లక్షల లోపల శాంక్షన్ అయిన అమౌంట్కు మరి ఆ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ కానీ అందించడం మాకు చాలా సంతోషం. మా పాఠశాలకు ఇంకా సైన్స్ కి ఇప్పించాలని కోరుకుంటున్నాం. ప్రశాంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మేము అందుకుంటున్నందుకు చాలా గర్వపడుతున్నాం సార్. అట్లానే నాకు ఊహ ఉన్నంత వరకు 1978 నుంచి ఇప్పటి వరకు అటు ఆర్మూర్ అయితేనేమి, బాల్కొండ అయితేనేమి 2 ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా స్థానిక హెడ్ మాస్టర్ అయినటువంటి శ్రీ రమేష్ గారు, స్థానిక మాజీ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, స్థానిక శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారు,
ముందుగా మీ అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు. నా ఆశీస్సులు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ప్రధానోపాధ్యాయులు గారికి, అట్లాగే ముచ్కూర్ గ్రామ సర్పంచ్ సోదరుడు శ్రీనివాస్ గారికి, ఉప సర్పంచ్ రమేష్ గారికి, మన అమ్మ ఆదర్శ పాఠశాల చైర్పర్సన్ శోభ గారికి, వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు నర్సయ్య గారికి, రవి గారికి, మహేష్ గారికి, భూమేష్ గారికి, గంగాగౌడ్ గారికి, అట్లాగే నిల్సన్ గారికి, గంగాధర్ గారికి, అందరికి కూడా ముచ్కూరు గ్రామ యువకులకు, గ్రామ పెద్దలకు, నాతో పాటు వచ్చిన టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, ఈ స్కూల్ యొక్క సిబ్బందికి, ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు, అందరికీ, మీడియా మిత్రులకు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం. వీడీసీ అధ్యక్షుడు రాజు గారికి, వీడీసీ సభ్యులకు అందరు కూడా నా హృదయపూర్వక నమస్కారం. మీ అందరికీ నా దీవెనలు, నా ఆశీస్సులు. ఇవాళ ముచ్కూర్ పాఠశాలకు 25 డ్యూయల్ డెస్క్ బెంచ్లు ఇచ్చినటువంటి దయానంద్ రెడ్డి గారికి మొట్టమొదటిగా మీ అందరి తరఫున, నా తరఫున మీ గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఆయన దయానంద్ రెడ్డి గారు మనలాగే గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని పేద పిల్లలకు ఉండేటువంటి ఇబ్బందులు తెలిసిన వ్యక్తి కాబట్టి వ్యాపారంలో స్థిరపడిన తర్వాత ఆ భగవంతుడి దయ వల్ల ఆయన సొంతంగా చిన్న స్థాయి నుంచి పై స్థాయికి వచ్చి బాగా చదువుకొని ఎంటెక్ చేసి ఆయన మోల్డ్స్ ఇండస్ట్రీని స్థాపించి మంచిగా అయిన తర్వాత నా వంతుగా ఈ సమాజానికి ఏమైనా చేయాలన్న ఉద్దేశంతో మొట్టమొదటిగా స్కూళ్ళల్లో సదుపాయాలు లేనటువంటి స్కూళ్ళల్లో పిల్లలకి సదుపాయాలు కల్పించాలి అని చెప్పి ఈ కార్యక్రమం తీసుకుంటా ఉన్నాడు. నిజం కూడా ఆయనకు మీ అందరి పక్షాన అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మీరు కూడా బాగా చదువుకొని వాళ్ళ మీకు బెంచ్లు ఇచ్చినటువంటి దయానంద్ రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకొని ఆయన బాగా చదువుకొని ఎట్లయితే పైకి వచ్చి బాగా సంపాదించి తన సంపాదనలో కొంత భాగాన్ని ఎట్లయితే ఇప్పుడు స్కూళ్ళ కోసం మీకోసం ఎట్లయితే ఇస్తూ ఉన్నాడో అట్లా మీరు కూడా బాగా చదువుకొని పెద్దవాళ్ళై మీరు రాబోయే రోజుల్లో మీరు చదువుకున్న స్కూళ్ళలో అప్పటి పిల్లలకి మళ్ళీ చేయాలి. చేస్తారా? చదువుకుంటారా? మంచిగా చదువుకొని పెద్దగా కావాలి, బాగా పేరు గడించి బాగా సంపాదించి మంచి పేరు తెచ్చుకొని అప్పుడు మళ్ళీ మీరు కొంతమంది సాయం చేయాలి. ఓకేనా? అట్లాగే ఈ స్కూల్లో ఇంకొక సమస్య చెప్పినాడు మీ హెడ్ మాస్టర్ గారు. ఈ మన ఊరు మన బడిలో వర్క్ చేసినాము. అప్పుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి హయాంలో మంజూరైంది మన ఊరు మన బడి కార్యక్రమం. అయితే ఆయన స్లాబ్ చేసినాడు, ఇక్కడే కనిపిస్తామని నా కళ్ళ ముందే. 30 లక్షలు బిల్లు అయితే ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనకు బిల్లు రాలేదు. కాంట్రాక్టర్ సొంతంగా డబ్బులు పెట్టి స్లాబ్ అయితే వేసిండు, కానీ మిగతా డబ్బులు గవర్నమెంట్ బిల్లు ఇవ్వక ఆయన పనిని ముందుకు తీసుకుపోలేని పరిస్థితి ఏర్పడ్డది.
ఇది చాలా బాధతో చెప్తా ఉన్నా నేను. అవును, పంపించు. చాలా బాధతో చెప్తా ఉన్నా. నేను ఇది ఫైనాన్స్ మినిస్టర్ గారికి కూడా చెప్పిన. నేను ఈ మన ఊరు మన బడిలో ఇట్లా సగం పనులు అయినాయి, కానీ కాంట్రాక్టర్కు బిల్లు ఇవ్వకపోవడం మూలంగా ఆ పనులు ముందుకు పోతలేవు, మరి ఇది ఇవ్వాలి అని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ గారికి కూడా చెప్పిన. నేను ఈ బిల్ డీటెయిల్స్ కూడా ఆయనకు నేను సొంతంగా కలిసి ఇచ్చిన. అసెంబ్లీలో నేను మాట్లాడినా, హరీష్ రావు గారు మాట్లాడినాడు. కానీ దురదృష్టం ఏమంటే ఈ ప్రభుత్వం ఇప్పటికి కూడా 2.5-3 సంవత్సరాలు అయింది. మన ఊరు మన బడిలో చేపట్టినటువంటి ఏ పనికి కూడా ఒక నయా పైసా ఇస్తలేదు. ఇక్కడే కాదు, ముచ్చుకూరులోనే కాదు, మొత్తం రాష్ట్రం అంతా. చాలా బాధతో ఇవాళ ఈ వేదిక మీద నుంచి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీడియా మిత్రులకు కూడా నేను కోరుతాను, కోర్టు చేయండి. ఈ వేదిక మీద నుంచి ఈ పిల్లల మధ్యలో నుంచి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా, దయచేసి ఇంతకుముందు సర్పంచ్ గారు అన్నట్టు స్కూల్ అభివృద్ధి విషయంలో పాత ప్రభుత్వం తీసుకున్నటువంటి పనులని ముందు కొనసాగించవలసిన అవసరం ఉంటుంది. ప్రభుత్వాలు మారవచ్చు, కానీ స్కూళ్ళు మారవు కదా, మీ పిల్లలు మారరు కదా. కాబట్టి ఆ మంచి పని కాబట్టి అది దాన్ని ముందుకు తీసుకుపోవాలి. కాంట్రాక్టర్కి బిల్లు ఇచ్చి, రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య నెలకొని ఉన్నది. కాంట్రాక్టర్ బిల్లులు చెల్లించి మిగతా పనులను పూర్తి చేసి పిల్లలకు ఆ క్లాస్ రూమ్స్ అందుబాటులోకి తేవలసినటువంటి బాధ్యత ఈ కొత్త ప్రభుత్వం మీద ఉంటుందని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారికి మీ మధ్యలో నుండి నేను ఆయనను కోరుతా ఉన్నా. ప్రభుత్వం ఇవ్వకుండా ఏమంటలేం మనం ప్రభుత్వాన్ని, అలా ఏమనకుండా సరిపోయే గంగలో పోయి మనకు చేతనైనంత, మనకు వీలైనంత దయానంద రెడ్డి గారికి బతులాడుకుందాం. ఆయన సంవత్సరాలు ఎన్ని ఇయ్యదలుచుకున్నాడో గదాంట్లోకి వెళ్ళి ఈ ఊరికి కొన్నా ఆ ఊరికి వెళ్ళి అడిగిన వాళ్ళు కొద్దిగా ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు సైన్స్ కిట్ నేను ఇప్పుడు దయానంద రెడ్డి గారు అడగాలనా అడగద్దా? ఇప్పుడు ఈ స్టోరీ అని తిన్నాక నన్ను ఏం చేయమంటారో మీరే చెప్పుర్రి. హెడ్ మాస్టర్ గారు మీరే చెప్పాలి. కరెక్టే, కరెక్టే. ఇప్పుడు నువ్వు ఎట్లా ఇవ్వని గలవట్టే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు దానికి ఏం చేయాలి? ఊళ్ళో రాజకీయం చేస్తున్నావు అంటే నా బొండిగా విసికినట్టే కదా. ఎట్లా ఇవ్వవు అనే రాజకీయం స్టార్ట్ అయిందంటే నా బొండిగా విసుకుతున్నట్టే కదా. ఇచ్చి బొండిగా విసుకున్నాడా? ఇది ఏం చేయాలి? కాబట్టి ఈ ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతాను. దయచేసి ఆ నాయకులకు నేను సూచన చేస్తాను, మీకు చేతనైతే మీ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి ప్రభుత్వం నుంచి ఇప్పియండి ఈ బెంచ్, ప్రభుత్వం నుంచి ఇప్పియండి ఈ సైన్స్ కిట్. మీకు చేత కాకపోతే నోరు మూసుకొని కూర్చోండి, కానీ రాజకీయాలు చేయకండి. దయానంద రెడ్డి గారు ఆయనకున్న దాంట్లో ఇంత ఇవ్వగలిగితే అంత తలా సంవత్సరానికి కొన్ని స్కూళ్ళకి ఇస్తా పోతాడు. అంతే తప్ప ఆ స్కూల్కి ఎట్లా ఇచ్చినావు, మా స్కూల్కి ఎందుకు ఇవ్వవు అని బొండికాయ విసికే పని చేస్తే ఈ చేసే సాయం కూడా ఇబ్బంది అవుతుంది. పాపం పిల్లలకు అందే సాయం కూడా ఇబ్బందిగా మారుతుంది. చేసేవాడి కాళ్ళల్లో కట్టబెట్టుడే అంటారు దీన్ని. అభిమానులుగా అట్లనే కొనసాగించాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ మాకు స్టేజ్ పై ఉన్నటువంటి ఎక్స్పైర్ చూస్తున్నాం, శ్రీ ఏలు దయానంద రెడ్డి గారు డబ్బులు అందరి
వేదికపై ఆశీర్వాదం రావాల్సిందిగా కోరుతున్నాను. రవి గారు 9th వార్డు కౌన్సిలర్ గారు కూడా వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాను. మల్లెల అనుపమ ప్రసాద్ గారు 12th వార్డు కౌన్సిలర్ గారు కూడా వేదికపై రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అట్లాగే ఎక్స్ జడ్పీటీసీ రవి గారు, అదేవిధంగా ప్రెసిడెంట్ విధంగా కార్యక్రమానికి వచ్చేసినటువంటి మా దైవ సమానులు, మా అన్నగారు, శాసనసభ్యులు మా ప్రశాంత్ అన్న గారికి, మా ముఖ్యంగా మా బోయిగల్లి ప్రజల తరఫున మరియు భీమ్గల్ ప్రజల తరఫున, మా టీఆర్ఎస్ కార్యకర్తల తరఫున అందరం శుభాభివందనం తెలుపుతున్నాం సార్. ఈ కార్యక్రమంలో విజయవంతం చేస్తున్నటువంటి మన గౌరవనీయులు పాల్గొన్న శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. మా పాఠశాల విద్యార్థులకు ఉన్నటువంటి ఈ డెస్క్ బెంచ్ల సమస్యను తీర్చినందుకు నీకు ధన్యవాదాలు. అదేవిధంగా నేను గత 10 సంవత్సరాల నుంచి ఎంఈఓ సార్ ఇక్కడ. మరి మండలంలో మనం ఏ గ్రామానికి వెళ్ళినా మీ అభివృద్ధి అనేది 10 సంవత్సరాల నుంచి చూస్తున్నా సార్. ఉపాధ్యాయుల నియామకం అయితేనేమి, అదేవిధంగా వివిధ అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు మన మండలంలో మీ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. అదేవిధంగా మా పాఠశాలకు సంబంధించి చిన్న కొన్ని సమస్యలు ఉన్నాయి సార్. అందులో ప్రధానంగా పురాతనమైనటువంటి ఒక గదులు ఉన్నాయి సార్. అంటే అవి డిస్మెంటల్ స్టేజ్లో ఉన్నాయి. మరి వాటిని is with us. Here, he is here not because a simple visit, but with a big heart given jewel desk to our school. Not 5 or 10, but 25 in number. Sir, thank you for your great heart. Is donating us what we need very much. We don't have enough toilets. Because please help us in this regard. As children, we wish all the best for your political future. Thank you, authorities, for giving me సార్. గురించి మన పునాల బాలభగత్ గారు ఫోన్ చేసినప్పటి నుంచి మన ఎమ్మెల్యే గారు మన పాఠశాలకు ఎప్పుడెప్పుడు వస్తారా అని చెప్పేసి ఆతృతగా ఎదురు చూసినాం. ఆ సమయం కానీ మాజీ మంత్రివర్యులు, నా దైవ సభ్యులు, నా ప్రశాంత్ గారికి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు స్కూల్కి అవసరం ఉన్న 25 డెస్క్ బెంచ్లు అడగగానే మా ప్రశాంతన బ్యాంకులు అయినటువంటి దయానంద రెడ్డి గారికి మా భీమల ప్రజల తరఫున అందరం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నేను కాంగ్రెస్ నాయకులకు తెలియజేస్తున్నాను. అంటే వాస్తవానికి ఇప్పుడు ఈ స్కూల్ కృతజ్ఞతలు ఉన్నాయి. కేసీఆర్ సార్ విషయం అంటే మొత్తం వేరా. ఫస్ట్ మన తెలంగాణ రాగానే 2014 కరెంటు బంద్ ఉండేది. కరెంటు సమస్యలు తీర్చేసాడు. తర్వాత వాటర్ సమస్యలు తీర్చాడు, రైతుల సమస్యలు తీర్చాడు, మౌలిక సదుపాయాలు రోడ్ల సమస్యలు తీర్చాడు. తర్వాత లాస్ట్ అలాగే ఇచ్చినటువంటి మన ప్రశాంత్ గారికి మన పాఠశాల తరఫున, మన భీమల తరఫున కృతజ్ఞతలు. అదేవిధంగా
ఇందాక సార్ అడిగారు. మన స్కూల్కి మనం అడగకుండానే ప్రశాంత్ అన్న గారి టైంలో 80 లక్షల రూపాయలు ట్రైనింగ్ అదనపు వాళ్ళకి కేటాయించడం జరిగిందని మీకు తెలుసు. అలాంటి అప్పుడే కాంట్రాక్టర్ గారు కూడా వచ్చి ప్రారంభం చేసుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు మనం అదే సంవత్సరం ప్రభుత్వం పోవడం వల్ల స్లో అవుతుంది. కానీ ఇది కాకుండా పక్కనే ఉన్న ప్రైమరీ స్కూల్ కూడా మెయింటెనెన్స్ కింద 12 లక్షల రూపాయలు మన ఊరు మనబడి కార్యక్రమంలో ప్రశాంత్ అన్న పిల్లలు అంటే ఎంత ఇష్టం అంటే ప్రతి ఒక్కరి పేరు ఎక్క ఏ ఫంక్షన్ పైన ఎక్కడైనా పిల్లలు ప్రశాంత్ అన్న ఫ్యాన్స్ అయిపోతారు. పిల్లలు చూసిన ప్రశాంత్ అధ్యక్షులు భీమగల్ మండల ఎంఈఓ గారికి, ఉన్నటువంటి గౌరవనీయులు నర్సయ్య గారికి, సోఫ్ట్వేర్ రవి గారికి, ఆర్మూర్ మహేష్ గారికి, శివశాన్ నర్సయ్య గారికి, గౌరవ కౌన్సిలర్లు భగత్ గారికి, నర్సయ్య గారికి, మొదల ప్రసాద్ గారికి, నీలం రవి గారికి, నాయకులు గులాబీ గారికి, సతీష్ గారికి, అలాగే వచ్చినటువంటి నాతో పాటు వచ్చినటువంటి భీమగల్ చెందినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారం. జిల్లా పరిషత్ పాఠశాల సిబ్బందికి, ఉపాధ్యాయులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. చిన్నారులందరికీ కూడా మీ అందరికీ నా దీవెనలు, నా మీకు గురు పూర్ణిమ సందర్భంగా నా శుభాకాంక్షలు. మరొకసారి నా ఆశీస్సులు. సుమారు 1 లక్ష రూపాయలు విలువ చేసే 25 రియల్ డెస్క్లను వితరణ ఇచ్చినటువంటి గౌరవనీయులు ఏనుగు దయానంద రెడ్డి గారికి నా పక్షాన, పాఠశాల పక్షాన, మీ పక్షాన, అందరి పక్షాన మీకు గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. నేను చికాపూర్ దగ్గర గ్రామం పాల్గొండ దగ్గర ఆయన కూడా నీట్గానే చికాపూర్ స్కూల్లో, బాల్కొండ స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నారు. చాలా బాగా కష్టపడి చదువుకొని ఎంటెక్ చేసి ఒక చిన్న లేట్ మిషన్ తోటి ఆయన ప్రస్థానం మొదలుపెట్టి ఇవాళ హైదరాబాద్లో 4 ఫ్యాక్టరీలు, అమెరికాలో 1 ఫ్యాక్టరీ, స్విట్జర్లాండ్లో 1 ఫ్యాక్టరీ, జర్మనీలో 1 ఫ్యాక్టరీ, అంత ఎత్తుకు ఎదిగిన వ్యక్తి. చాలా కష్టపడి స్వయం శక్తితో బాగా చదువుకొని ఎదిగినటువంటి ఇంతకుముందు సార్ అన్నాడు, డబ్బులు చాలా మంది సంపాదిస్తారు, కానీ తను సంపాదించిన దాంట్లో కొంత భాగం సమాజ సేవ ఉపయోగించారు. అయితే ఆయన నీతిగానే, నాకుగానే, నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వ్యక్తి. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం కాబట్టి మనం పడే ఇబ్బందులు ఆయనకు తెలుసు, మనకి ఏమేమి సదుపాయాలు కావాలో కూడా ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన సంపాదించిన దాంట్లో 100 రూపాయలు సంపాదిస్తే 5 రూపాయలు, 10 రూపాయలు ప్రతి సంవత్సరం ఇటువంటి కార్యక్రమాలకు డబ్బులు ఇస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు పరిస్థితి ఎట్లా వచ్చిందంటే సమస్య ప్రభుత్వం తీసుకుపోవాలి, తద్వారా హాస్పిటల్ నిర్మాణం తొందరగా అయితే పేద ప్రజలకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో నా దీక్షను కూడా రాజకీయం చేసే
ఇది ఎక్కడి పద్ధతి? ఏం ఆలోచన చేస్తున్నారు? ఏదో 20,000 మందికి ఇచ్చినాం, మాకు చేతనైనంత ఇచ్చినాం, ఇంకా చేతనైతే ఇంకో నెలకో 2 నెలకో 3 నెలకో ఒక్కొక్కరికి ఇస్తాం. మా సొంత పైసలు కదా ఇవి. నీ దమ్ముంటే నువ్వు పడుకో, నువ్వు ఒక 20,000 ఖర్చులు, అంతేగాని ఇచ్చటోని నువ్వు గన్నే ఎందుకు ఇచ్చావు, గీడ ఎందుకు ఇవ్వవు, నువ్వు గాన్నే ఎందుకు ఇచ్చావు, గీడ ఎందుకు ఇవ్వవు, ఇది ఎప్పుడన్నా అడుగుతున్నా ఇట్లా ప్రపంచంలో? ఎప్పుడన్నా అంటాడు అట్లా? దేవుడి దగ్గరికి పోయి మనం 10 రూపాయలు 50 రూపాయలు 100 రూపాయలు కలబెట్టనే ఇస్తాం. నువ్వు 100 ఎందుకు వేసావు, 200 అని అంటారు. అదేమన్నా ఇది ఏం పద్ధతి? ఇది నేను దీక్ష చేస్తే బాధనే వాళ్ళకి, నేను బెంచి మంచితే బాధనే వాళ్ళకి. ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి పనులని నేను చేస్తే మా వియ్యంకుడి ద్వారా అలా ఎందుకు బాధగలుగుతారు? ఇంకా రాజకీయం చేస్తే మన ఇచ్చేటోడికి ఏం చేయాలి? ఇంకా ఇచ్చేటోడి కాళ్ళలో కట్టబెడితే ఏం చేయాలి? ఇప్పవలసిన నువ్వే మా కాళ్ళలో కట్టబెడితే అంటే ఏమన్నట్టు? మీరేమో ఎక్కడికక్కడ ప్రభుత్వం వాగులను కబ్జా చేసి ఇసుక కొట్టుకుంటా పైసలు సంపాదించుకోండి, మేమేమో మా సొంత పైసలు పెట్టుకుంటా మేము బెంచి కొనుక్కుంటా పోవాలి, అంతేకాదు. మేము ఇదే పని చేయాలి, మా సొంత పైసలు ఖర్చు పెట్టుకుంటా మేము పని చేయాలి, మీరేమో గవర్నమెంట్ వాగులను కబ్జా పెట్టి అంటే ఇసుక కొట్టుకుంటా పైసలు సంపాదించుకోవాలి. సాయం చేద్దామని ఆయన ఉన్నాడు కాబట్టి నన్ను ఎవరైనా వచ్చి నేను ఆయనకు చెప్పి ఈ సాయం చేపిస్తా ఉన్నా. అని ఎన్ని చేయగలిగితే అన్ని చేస్తాడు, ఎన్ని ఊర్లు చేయగలిగితే అన్ని ఊర్లు చేస్తాడు. ఈరోజు గురి పౌర్ణమి సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్త మా వియ్యంకుడు దయానంద్ రెడ్డి గారు కమ్మర్పల్లి స్కూల్లో 40 డ్యూయల్ డెస్క్ బెంచ్లు, అట్లాగే భీమ్గల్ స్కూల్లో 25 డ్యూయల్ డెస్క్ బెంచ్లు, ముచ్కూర్ స్కూల్కి 25 డ్యూయల్ డెస్క్ బెంచ్లు, దాదాపు 3.5 లక్షల రూపాయల విలువగల డ్యూయల్ డెస్క్ బెంచ్లు ఆయన వితరణ చేశారు. పిల్లలకి సదుపాయంగా ఉండాలని, మంచిగా చదువుకోవాలని ఆయన ఆలోచన చేసి ఈ వితరణ ఆయన చేయడం జరిగింది. దాన్ని ఈరోజు కమ్మర్పల్లిలో, ముచ్కూరులో, భీమ్గల్లో మేమన్నీ పంచడం జరిగింది. ఈ సందర్భంగా నేను బాల్కొండ నియోజకవర్గంలోని చదువుకునే స్టూడెంట్స్కి, పిల్లలందరికీ, అట్లాగే చదువు చెప్పే ఉపాధ్యాయులందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఇది సొంత డబ్బులతో చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. దీన్ని రాజకీయం చేయొద్దు అని చెప్పి నేను అధికారంలో ఉన్నటువంటి నాయకులకు నేను సూచిస్తూ ఉన్నా. ఒక ఊరికి ఇస్తే మా ఊరికి ఎందుకు ఇస్తలేడు ప్రశాంత్ రెడ్డి అని ఆ ఊరి వాళ్ళని రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నారని నాకు సమాచారం వచ్చింది. మాకెంత స్తోమత ఉంటే అంత మేము మా సొంత ఖర్చులతోటి సహాయం చేస్తూ ఉన్నాం. దాంట్లో ఈ ఊరికి ఎందుకు ఇవ్వవు, ఆ ఊరికి ఎందుకు ఇవ్వని రెచ్చగొట్టి రాజకీయం చేస్తే ఇది పద్ధతి కాదు, ఇది భావ్యం కాదు. ఇది ప్రశాంత్ రెడ్డి ఏ మంచి పని చేసినా కానీ దాని మీద రాజకీయం చేసి అలవాటు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేసే తెలివి లేదు వాళ్ళకు. ఒక్క పని ప్రజలకు చేసే తెలివి లేదు ప్రభుత్వం ద్వారా. ఈవెన్ ఈ స్కూల్ బెంచ్లు కూడా దయానంద్ రెడ్డి గారు ఎందుకు ఇస్తున్నారు? ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి డ్యూయల్ డెస్క్ బెంచ్లు, ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి సైన్స్ ల్యాబులు కావచ్చు, ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి కంప్యూటర్లు కావచ్చు, సరిగ్గా ప్రభుత్వం ఇవ్వట్లేదు కాబట్టి ఇక్కడున్న ప్రజలు కోరితే నేను వారిని రిక్వెస్ట్ చేస్తే ఆయన తన సొంత డబ్బులు సొంత ఖర్చులతో ఈ సహాయం చేస్తూ ఉన్నారు. మీరు ఎవరైతే మాట్లాడుతున్నారో మీకు చేతనైతే
మీరు ఇంకో 25 బెంచులు ఇంకో 40 బెంచులు భీమగల్ స్కూల్కి ఇవ్వండి మీ సొంత ఖర్చులతో, అప్పుడు మిమ్మల్ని అభినందిస్తారు. లేదు మీరు అధికారంలో ఉన్నారు, మీ పార్టీ అధికారంలో ఉన్నది, ప్రభుత్వంతో ఇప్పియండి. భీమగల్ స్కూల్కు ముచ్కూరు స్కూల్కి నేను నిన్న కమ్మరపల్లి కాలేజీలో డెస్కులు ఇచ్చినాం. చాలా స్కూళ్ళల్లో దయానంద్ రెడ్డి గారు ఇచ్చినారు. ఆ దుస్థితి ఎందుకు వచ్చింది? ప్రభుత్వం ఇవ్వకపోతేనే కదా ఆయన ఇస్తూ ఉన్నాడు. మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు, మీరు ఇప్పియండి, ప్రభుత్వం నుంచి ఇప్పియండి, ఆ పని చేయండి. కానీ ఈ ఊరికి ఎందుకు ఇస్తున్నారు, మా ఊరికి ఎందుకు ఇస్తలేరు అని చెప్పి పక్క ఊరి గ్రామ ప్రజలను రెచ్చగొట్టే రాజకీయం చెయ్యొద్దు. సహాయం చేసే వాళ్ళ కాళ్ళల్లో కట్టె పెట్టకండి అని చెప్పి నేను వాళ్ళని కోరుతాను. ఆయన సొంత డబ్బులతో సహాయం చేస్తున్నాడు, ఆయన చేయనియండి. ఆయన కాళ్ళల్లో కట్టబెట్టకండి రాజకీయం చేసి. ఆయన సంపాదించిన దాంట్లో ఒక 5% 10% సాయం చేద్దామని నిర్ణయం తీసుకున్నాడు. 5% 10% తోటి సంవత్సరంలో ఎన్ని స్కూళ్ళల్లో ఎన్ని గుడిలోకో లేదు ఆయన ఇష్టం ఎన్నిటికి చేయగలిగితే అన్నిటికీ వేస్తాడు. ఆయన సొంత డబ్బులు. దాన్ని కూడా మీరు రాజకీయం చేసి ఈ ఊరికి ఎందుకు వేస్తున్నాడు, ప్రశాంత్ రెడ్డి వియ్యంకుడు, ప్రశాంత్ రెడ్డికి మేము ఓట్లే లేదా, ఈ ఊరికి ఎందుకు చేయడు అని మా గొంతు పిసికే కార్యక్రమం చెయ్యకండి. సహాయం చేసే వాళ్ళ కాళ్ళల్లో కట్టబెట్టే కార్యక్రమం చెయ్యకండి దయచేసి. ఈ నీచ రాజకీయాలు మానుకోండి. ప్రశాంత్ రెడ్డి తనంతాను మంచినీళ్ళు ముట్టకుండా అన్నం తినకుండా ఒక రోజంతా దీక్ష చేస్తే కూడా దాని మీద రాజకీయం. నేను దీక్ష చేసింది భీమగల్ ప్రజలకు హాస్పిటల్ తొందరగా పూర్తి చేయండి, మార్కెట్ పూర్తి చేయండి, బస్ డిపో తెరవండి అని దీక్ష చేసిన, ప్రజల కోసం చేసిన. ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతాం, తద్వారా ప్రభుత్వంలో చలనం వచ్చి తొందరగా కడతారేమో అని చెప్పి నా ఆశ. దానికోసం నన్ను నేనే కష్టపెట్టుకున్నా. నేను ఎవరినేం అనలే, నేనే అన్నం మానేసిన, నేనే నీళ్ళు మానేసిన ఒక దినమంతా. దాని మీద కూడా ఎందుకు రాజకీయం చేస్తున్నారు అంటే ప్రశాంత్ రెడ్డి దీక్ష చేస్తే రాజకీయమే, ప్రశాంత్ రెడ్డి బెంచులు వంచితే మీరు రాజకీయమే, ప్రశాంత్ రెడ్డి ఏ మంచి పని చేసినా రాజకీయం చేస్తుడు. దయచేసి మానండి అవి. ఇది మాని నా మీద ఏడుసుడు మాని మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు 2000 4000 పెన్షన్ చేయండి. ఆడవాళ్ళకు 2500 ఇస్తామన్నారు, అది ఇవ్వండి. 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు, అది చేయండి. ఇంకా సగం మందికి గాలే. 15,000 రైతు భరోసా ఇస్తామన్నారు, అది ఇవ్వండి. ఎగ్గొట్టినవి కూడా ఇవ్వండి. ఇప్పుడు ఇగో తులం బంగారం ఇస్తామన్నారు, ఇవ్వండి. గా పనులు చేసే ప్రయత్నం చేయండి. అంతేగాని ప్రశాంత్ రెడ్డి బెంచులు పంచితే ఉలిక్కిపడి రాజకీయం చేయకండి. ప్రశాంత్ రెడ్డి అన్నం నీళ్లు మానేసి దీక్ష చేస్తే ఉలిక్కిపడి నా మీద దుమ్మెత్తి పోయకండి. దాంతో ఏమి రాదు. మీరు లీడర్లు గారు. దాంతో మీరు లీడర్లు ఎప్పుడైతారంటే మీరు ప్రభుత్వం, మీరు పార్టీ ఎన్నికల్లో, మీ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసినప్పుడు మీరు లీడర్లు అవుతారు, హీరోలు అవుతారు. అంతే తప్ప నన్ను ఆడిపోసుకుంటే మీరు ఏం కారు అని చెప్పి ఇప్పటికన్నా గ్రహించండి సోదరులారా అని చెప్పి మిమ్మల్ని నేను కోరుతాను. జై తెలంగాణ, జై కేసీఆర్.